అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న వాగ్దానం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? మనం పాపం చేసి ఆయనకు దూరం అయిపోయినా ఆయన మనల్ని వదలలేదు. ఆయన మన కోసం ఏం చేశాడో తెలుసుకుంటే హృదయం కరిగిపోతుంది. ఈరోజు బైబిల్లో అతి ముఖ్యమైన వాక్యం విందాం, జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 3:16లో యేసు ఇలా అన్నాడు, దేవుడు లోకంని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ఏకైక కుమారుని ఇచ్చెను. ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందును. అంటే యోహాను 3వ అధ్యాయంలో యేసు రాత్రివేళ నికోదేము అనే న్యాయకుడితో మాట్లాడుతున్నప్పుడు నికోదేము దేవుని రాజ్యంలో ప్రవేశించడం గురించి ప్రశ్న అడిగాడు. యేసు మళ్ళీ జన్మించాలి అని చెప్పి దేవుని ప్రేమ గురించి వివరిస్తాడు. ఈ వాక్యం ఆ అధ్యాయంలో కేంద్రంగా ఉంది. సువార్త సారాంశం ఇదే, దేవుడు లోకంని ఎంతో ప్రేమించను. అంటే మనందరినీ, పాపులమైన మనల్ని ఆయన చాలా ప్రేమిస్తున్నాడు. తన ఏకైక కుమారుని ఇచ్చెను. యేసు మన పాపాలను శిక్షకు సిలువపై మరణించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నిత్య జీవం పొందును. యేసుపై నమ్మకం ఉంచితే మనం నరకం నుంచి రక్షణ పొంది స్వర్గంలో నిత్య జీవం పొందుతాం. అంటే రక్షణ బహుమతి మనం చేసే మంచి పనుల వల్ల కాదు, దేవుని ప్రేమ వల్ల, యేసుపై విశ్వాసం వల్ల వస్తుందని ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమెన్.